ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. ఆత్మబంధులందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. అద్భుతమైన లలితా సహస్రనామ స్తోత్ర ఈ స్తోత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. 1000 నామాలు, ప్రతి ఒక్క నామాకి ఒక అర్థం ఉంది. అయితే ఆ అర్థం తెలుసుకొని ఆ భావన మన మనస్సులో వస్తే ఈ పఠనం సహస్రనామ పఠన ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకు అర్థం తెలియకపోతే కూడా ఎఫెక్టివ్గానే ఉంటుంది, కానీ అర్థం తెలిస్తే ఇంకా చాలా శ్రేష్టంగా అద్భుతంగా మనకు అనుభూతి పొందుతాము. 155వ శ్లోకం వరకు చూశాము. ఇప్పుడు 156వ శ్లోకం. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి. ప్రాణేశ్వరి ప్రాణవాయు, పంచవాయులున్నాయి. అందులో ప్రాణ ఫస్ట్ వస్తుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇంకా కూడా చాలా వాయువులు ఉన్నాయి, కానీ అన్ని ఈ ప్రాణవాయుల్ని తను కంట్రోల్లో పెట్టుకుంటుంది ప్రాణేశ్వరి. అలాగే ప్రాణదాత్రి, ప్రాణదాని ఒక్కసారి చూశాము. ఇప్పుడు ఇక్కడ వక్ష్ణ్యాది వాగ్దేవతలు ప్రాణదాత్రి అంటున్నారు. ఏమి తేడా ప్రాణదాకు ప్రాణదాత్రికు అంటే, ప్రాణద అంటే ప్రాణం ఇచ్చేది, దాత్రి అంటే ఇచ్చి సంరక్షణ చేసేది. ఎక్కడ మనకు త్రాని వస్తుందో అది మనని సంరక్షణ చేసేది. ఇప్పుడు చూడండి, పుత్ర పుత్రి, త్రా ఉంది అక్కడ. అయితే పుత్ర పుత్రిగా పుట్టితే మనకు ఆ కర్తవ్యం ఉంది. ఏమి కర్తవ్యం? అమ్మ నాన్న తల్లి తండ్రిని చూసుకోవడం, వాళ్ళని సంరక్షణ చేసేది మన కర్తవ్యం. అందుకే అక్కడ పుత్ర అని వస్తుంది, పుత్రి అని వస్తుంది. ఎక్కడ త్రా వస్తుందో అది సంరక్షణ చేసేది. ప్రాణదాత్రి, ప్రాణం మనకి ఇచ్చి మన రక్షణ చేస్తుంది మన జగన్మాత. పంచాశత్ పీఠ రూపిణి. పంచాశత్ అంటే 50. ఒక అర్థం చెప్పాలంటే దాక్షాయిణి మనకు కథ తెలుసు. అక్కడ అగ్ని ప్రవేశం చేస్తుంది. ఆ తరువాత శివుడు వచ్చి తన శవాన్ని మోసుకొని తిరుగుతూ, కోపంతో తిరుగుతూ ఉంటే విష్ణు వచ్చి సుదర్శన చక్రం అక్కడ వదిలేసి ఆ బాడీ శవాన్ని పీసుగా కట్ చేస్తాడు. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ప్లేస్లో పడింది అని పురాణం చెప్తుంది. అలాంటి శక్తి పీఠాలు, దానికి శక్తి పీఠాలు అని పేరు 51 ఉందంట. కొందరు 51 అంటారు, కొందరు 54 అంటారు, కొందరు 64 అంటారు. సరే, పంచాశత్ అంటే ఇక్కడ 50 స్థలాల్లో పీఠంగా తను ఉంది. ఆ ప్రతి ఒక్క పీఠంలో తను ఉంది. ఇంకొక విధంగా అర్థం చూడాలంటే, మన షట్ చక్రాలు ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర, షట్ చక్రాలు మనం చూసాము. ప్రతి ఒక్క చక్రానికి కొన్ని దళాలు ఉన్నాయి, పెటల్స్ ఉంటాయి. అవి అన్నీ యాడ్ చేస్తే అవి కూడా 50 దళాలు అవుతాయి. ప్రతి ఒక్క దళాలు ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అన్ని దేవతలు కూడా తనే, ఆ రూపంలో తను వచ్చింది. పంచాశత్ పీఠ రూపిణి.
విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూః. విశృంఖల, శృంఖల అంటే ఒక చైన్, అలాగే ఏమంటాము, అది ఒక బంధనం. ఆ బంధనం తనకి లేదు. మనకుందా బంధన అనేది? ఒక చైన్ వేసేసారా మనకు? వేసాం, మనమే వేసుకున్నాం కదా. ఎలాంటి చైన్? ఒక బంధన ఉంది. భార్య భర్త బంధన, పిల్లలతో ఒక బంధన, ఇంకా స్నేహితులు అంటే ఒక బంధన, మన ఇంటికి ఒక బంధన, లేదా కట్టేశాము. వదిలి వెళ్ళడమే చాలా కష్టం. ఇది ఒక శృంఖల అని. విశృంఖల, తనకి ఇలాంటి ఏ బంధనాలు లేవు, అందుకే విశృంఖల. వివిక్తస్థ, వివిక్త, వివిక్త అంటే ఎవరు లేనటువంటి ప్లేస్, రహస్యమైన స్థలం. రహస్యమైన స్థలంలో తను ఉంటుంది. ఏది రహస్యమైన స్థలం అంటే మన హృదయం. మన హృదయంలో ఏం నడుస్తుందో మనకే తెలీదు. వేరే వాళ్లకు వదిలేద్దాము, మనకే తెలీదు. అంటే అంత రహస్యమైన స్థలం అది. అక్కడ తను ఉంటుందంట, వివిక్తస్థ. అయితే బయట లేదా? బయట కూడా ఉంది. రహస్య స్థలంలో కూడా తను ఉంది, వివిక్తస్థ. వీరమాత, వీర అంటే గణేశుడికి ఒక పేరు వీరాలు. ఇంకా వీరులు అంటే ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ళకి వీరులు అని పేరు. అందరికీ ఎవరెవరు యుద్ధం చేస్తారో వాళ్ళకందరికీ తను తల్లి. యుద్ధం చేసేదంటే ఎవరు? ఇప్పుడు ఎవరు అహంకారం పోవాలి, అహంకారం నేను నాశం చెయ్యాలని లోపల యుద్ధం చేస్తారో, బయట కాదు. బయట ఎవరితో పోట్లాడే అవసరం లేదు, చెయ్యకూడదు. లోపల అంతరంగంలో నా ఇంద్రియాలు నా కంట్రోల్ రావట్లేదు. అయితే యుద్ధం చేస్తున్నాము మనమందరూ కూడా. అయితే మనమందరూ కూడా ఈ వీర కేటగిరీలో వస్తాము. మనకందరికి తల్లిగా ఉండి మమతగా మన సంరక్షణ చేసేది ఈ వీరమాత. వియత్ప్రసూః, ఒక్కసారి వియదాది జగత్ప్రసు అన్నారు. ఇప్పుడు వియత్ప్రసు. వియత్ అంటే ఆకాశం. తనే ఆకాశాన్ని సృష్టి చేసింది. ప్రసు అంటే ప్రసవించింది, డెలివరీ చేసింది, అంటే సృష్టి చేసింది. వియత్ అంటే ఆకాశం. ఆకాశాన్ని తను సృష్టి చేసింది, అందుకే వియత్ప్రసూః. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి. ముకుంద, ముక్తిదా అని చెప్పినట్టే పేరు, అర్థం ముకుంద. ఎవరు ముక్తి ఇస్తున్నారో ఆవిడికి పేరు ముకుంద. ముక్తి నిలయ, ఆ ముక్తిలో తను ఉంది. మనం ఇప్పుడు ఒక రెసిడెన్స్ అంటాం కదా. ఎక్కడ మన రెసిడెన్స్? నేను బెంగళూరులో ఉన్నాను, ఈ ఏరియాలో ఉన్నాను, అందులో ఈ రోడ్లో ఉన్నాను అంటే ఒక అడ్రస్ ఇవ్వట్లేదా? అలాగే ఎక్కడ తను అడ్రస్? ముక్తిలో తను ఉంది. ముక్తి నిలయ. మూల విగ్రహ రూపిణి. మూల, అన్ని దీనికి ఒక మూల ఏదో, అది తనే. మూల విగ్రహ, తను ఆ రూపంలో తను ఉంది. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. భావజ్ఞ, జ్ఞ అంటే తెలిసేది. ఎవరికి జ్ఞానం ఉందో అది జ్ఞ. దేని గురించి జ్ఞానం ఉంది? భావజ్ఞ. మన లోపల ఉన్నటువంటి భావనలు. ఇప్పుడు ఎంతో సంతోషంగా, వాళ్ళంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఎవరి గురించో అనుకుందాము. తను అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే నాకెవరో ఫోన్ చేసి చెప్తారు, జ్యోతి తను నీ గురించి ఇలా చెప్పింది అంటే ఎంత కోపం తన మీద మనకు. అప్పుడు వరకు ఆహా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎవరని ఇలా చెప్పారా, అది సత్యమో అబద్ధమో అది కూడా తెలీదు, కానీ చెప్పంగానే రియాక్షన్. అది ఎట్లా అలా చెప్తుంది, అందుకే మొన్న కూడా ఇలా చేశారండి అని మొదలవుతుంది కదా. మన లోపల ఉన్నటువంటి భావనలు మనకే తెలీదు, కానీ తనకు తెలుసు. భావజ్ఞ. భవరోగగ్ని. భవరోగ, భవ అంటే ఈ సంసారం. సంసారంలో ఉన్నటువంటి రోగం. ఏది పెద్ద రోగం అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టుతున్నాము, చనిపోతున్నాము, మళ్ళీ పుట్టుతాము, చనిపోతాము. ఇదే ఒక చక్రంగా నడుస్తుంది. ఇది పెద్ద భవరోగ. దేహానికి వస్తుంది, మనసుకి వస్తుంది, సరి అది ఒక్క విధంగా చూస్తే అది రోగ పర్వత దంబోలి అన్నాం. కానీ ఇప్పుడు భవరోగ ఘ్ని అంటే నాశం చేస్తుంది. మనకు
మనని ఈ చక్రం నుండి బయటికి లాగేస్తుంది. ఎట్లా? ముక్తి ఇచ్చి, మనకు మోక్షం ఇచ్చి భవరోగగ్నిగా తను ఈ పని చేస్తుంది. భవచక్ర ప్రవర్తిని, ఇది ఒక చక్రం. పుట్టడము మళ్ళీ చనిపోవడం, ఇది ఒక పెద్ద చక్రమే. దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు? సృష్టి ఎవరు చేశారు ఈ రోగాన్ని, చక్రాన్ని? తనే కదా. ప్రవర్తిని అంటే నడిపించేది కూడా తనే. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి. ఛందస్సారా, ఛందస్ అంటే ఈ పదాల్ని ఇప్పుడు ఒక స్తోత్రం రాయాలి అంటే ఒక పదాలకి ఒక సిస్టమ్గా మనము రాయాలి. నేను రాస్తాను అని ఎలాగెలాగో రాయడం కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఒక పద్ధతి, అలాగే 7 పద్ధతులు ఉన్నాయి. మనం ఇప్పుడు భగవద్గీత శ్లోక కానీ, లలితా సహస్రనామ శ్లోక కానీ, విష్ణు సహస్రనామ అనుష్ఠుప్ ఛంద అంటాము. అది ఒక ఛందస్. ఒక లైన్లో ఒక 8 అక్షరాలు ఉంటాయి, అది అనుష్ఠుప్ ఛందస్. అలాగే భగవద్గీతలో చూస్తే కొన్ని శ్లోకాలు కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ ఛందస్సుకి పేరు త్రిష్టుప్ ఛందస్ అని. అలాగే 7 ఛందస్సు ఉన్నాయి, అందులో ఒకటి గాయత్రి ఛందస్. అందుకే విభూతి యోగంలో గాయత్రి ఛందసామహం అంటాడు భగవంతుడు. ఛందస్సులో నేను గాయత్రి ఛందస్ అంటాడు. ఏ ఛందస్, 7 ఛందస్సులు ఏ ఛందస్ తీసుకుంటే కూడా సార తనే. ఏ పద్ధతి ఉందో దానికి ఒక ఎసెన్స్, సారం ఉంటుంది. ఆ సారం తనే. అలాగే శాస్త్రసార, అన్ని శాస్త్రాలు, ఏ శాస్త్ర అయినా సార తనే. శాస్త్ర అంటే కొన్ని నియమాలు ఉండొచ్చు, కొన్ని బోధనలు ఉండొచ్చు, ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏంటి అని మనకు చెప్పేది ఒక శాస్త్రం. ఆ శాస్త్రానికి కూడా సార తనే. మంత్రసార, ఏ మంత్ర తీసుకుంటే సార తనే. ఎట్లా? మనమేమో పురుష సూక్త చెప్తున్నాము, పురుష కదా. పురుష అంటే, దేవి అంటే ఆ పరబ్రహ్మ. అక్కడ స్త్రీ పుల్లింగ స్త్రీలింగాని కాదు, పరబ్రహ్మ గురించి ఉన్నటువంటి స్తోత్రం. ఏ స్తోత్రమైనా మనం అనుకోవచ్చు ఇది సాయిబాబా స్తోత్ర, ఇది దేవి స్తోత్ర, ఇది గణపతి స్తోత్ర అని. ఎందుకంటే మనం అలాగే డివిజన్ చేశాము. కానీ నిజంగా చూస్తే అది పరబ్రహ్మతత్వమే, వేరే వేరే రూపంలో ఉంది. కానీ పాడేటప్పుడు మనకు ఆ భావన రావాలి. సరే, నేను గణేష స్తోత్ర పాడుతున్నాను, కానీ ఎవరు గణేష అంటే పరబ్రహ్ముడే గణేశంగా వచ్చాడు, గణేశుడుగా వచ్చాడు. అయితే నేను ఇప్పుడు పాడేది పరబ్రహ్మ స్తోత్రం. అట్లా ఒక భావన మనము తీసుకురావాలి. ఎందుకంటే మంత్రసార, ఏ మంత్ర చూస్తే సార తనే. తలోదరి, తల అంటే చిన్నది, చిన్న పొట్ట. ఒక్కసారి శాతోదరిని చూశాం. అలాగే ఇక్కడ తలోదరి అంటే అహంకారం లేదు, ఇది చెప్పడానికి తలోదరి అంటున్నారు. ఉదార కీర్తిరుద్ధామ వైభవ వర్ణరూపిణి. ఉదార కీర్తి, ఉదార అంటే జనరస్గా ఇవ్వటం. కీర్తి ఎవరికి ఇస్తుంది? మనందరికీ కూడా మంచి కీర్తి వచ్చేటు తను చూసుకుంటుంది. ఉదార కీర్తి. ఉద్దామ వైభవ, దామ అంటే ఒక తాడు, రోప్. దామోదర, కృష్ణుడు బాగా అల్లరి చేస్తూ ఉంటే యశోద తల్లి ఏం చేసింది? ఒక తాడు కట్టేసి ఉండు, నీకు చేస్తాను అని కట్టేసి అక్కడ పట్టుకుంటుంది, లేదా అక్కడ ఏ దానికే కట్టి పెట్టేస్తుంది. ఎక్కడ వెళ్ళకూడదు, నువ్వు అల్లరి చేస్తావు నువ్వు అని. దామ ఉదర. అలాగే ఇక్కడ దామ వైభవ, ఉద్దామ వైభవ. ఉద్ అంటే చాలా శ్రేష్టమైనది, శ్రేష్టమైన పెద్ద తాడు, వైభవంగా ఉంది. ఏ తాడు అది? మనతో ప్రేమంతో ఉన్నటువంటి తాడు. మన తాడు అంటే మనకెట్లా ఉంది? ఒక అటాచ్మెంట్ అలాగే పెట్టుకుంటున్నాము, తను అలాగలేదు, అటాచ్మెంట్ లేదు, శ్రేష్టమైన తాడు అది. దాన్ని వైభవంగా తను పెట్టుకుంటుంది. ఉద్దామ వైభవ. వర్ణరూపిణి. వర్ణ అంటే సంస్కృత అక్షరాలు, ప్రతి ఒక్క అక్షరం కూడా తను రూపమే. అలాగే వర్ణ అంటే రంగు కూడా, కలర్స్ కూడా వర్ణ అని పేరుంది. ఏ వర్ణ తీసుకుంటే అందులో తను ఉంది, తను రూపమే. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. జన్మ మృత్యు జర, జన్మ జర మృత్యు అని రావాల్సింది. జన్మ అంటే మనకు తెలుసు, మృత్యు తెలుసు. జర అంటే వృద్ధాప్యం. మనము వయసాయేసరికి ఎన్నో కష్టాలు వస్తాయి మనకు. అప్పుడు ఏమవుతుంది? అబ్బా, మనకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో, ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందో అనిపిస్తుంది కదా.
చాలా అలసిపోతే అమ్మ ఎప్పుడు ఇంటికి వెళ్ళి పండుకుంటానో అనిపిస్తుంది. అలాగే చాలా అలసిపోయిన వాళ్ళకి అమ్మో దేవుడు నన్ను తీసుకువెళ్ళాలి, ఇంకా తీసుకువెళ్ళట్లేదే అంటున్నారు. ఎందుకు? ఒక రెస్ట్ దొరుకుతుంది. చనిపోతే ఒక రెస్ట్ దొరుకుతుంది. అదే కరెక్ట్. చనిపోతే తరువాత కొంచెంసేపు, ఎప్పటి వరకు? మళ్ళీ పుట్టే వరకు మనకు రెస్ట్. అక్కడ కూడా కష్టం ఉండొచ్చు, కానీ మనం అనుకుంటున్నాము రెస్ట్ అని. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు, జన్మ మృత్యు జరా తప్త. దాంట్లో నుంచి బాగా అలసిపోయిన వాళ్ళకి విశ్రాంతిదాయిని. ఏ విశ్రాంతి? మోక్షమిచ్చి ఇంకా ఇక్కడ వచ్చే అవసరమే లేదు, రిటర్న్ టికెట్ లేదు. అయితే విశ్రాంతియే కదా. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. సర్వోపనిషద్ ఉద్ఘుష్ట శాంత్యాతీత కళాత్మిక. సర్వ ఉపనిషత్ ఉద్ఘుష్ట. గుష్ట అంటే ఘోష. మనం చెప్తాం కదా, వేద ఘోషం నడుస్తుంది అక్కడ అని. ఉద్ఘోష. ఉద్ అంటే ఇప్పుడే చూసాం, చాలా శ్రేష్టమైనది. ఘోష అంటే బాగా గట్టిగా పఠనం చేయడం. ఇంకా ఉద్ఘోష అంటే శ్రేష్టమైనది. ఏమంటున్నారు ఇక్కడ? అన్ని ఉపనిషత్తులు తను గురించే చెప్తున్నాయి. ఒకసారి చూసాము, వేదాన్ని 4 విభాగం చేశారు. సంహిత, అందులో మంత్రం ఉంటుంది. ఆరణ్యక, బ్రాహ్మణ, ఆ తర్వాత లాస్ట్లో వచ్చేది ఉపనిషత్తు. అందుకే ఉపనిషత్తుకి పేరు వేదాంత. అంతలో, లాస్ట్లో, వేద అంతలో వచ్చేది ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు ఏముంటాయి? నువ్వు ఈ పూజ చేస్తే ఇలా అవుతుంది, ఇలా హోమం చేయని అక్కడ ఉండదు. అవి ఆరణ్యక, బ్రాహ్మణలో ఉంటుంది. ఉపనిషత్తులు అవేమి ఉండవు. ఇంకేముంటుంది అయితే ఉపనిషత్తులో? పరబ్రహ్మ గురించి మాత్రమే ఉంటుంది. అందుకే అంటున్నారు సర్వ ఉపనిషత్తు. 108 ఉపనిషత్తులో 110 ఉపనిషత్తులు ఉన్నాయంట. అందులో 10 ఉపనిషత్తులు చాలా ఇంపార్టెంట్. అన్ని ఉపనిషత్తులు కూడా నీ గురించే ఉద్ఘోష, బాగా మంచిగా శ్రేష్టంగా నీ గురించే చెప్తున్నాయి. శాంత్యాతీత కళాత్మిక, ఇది ఒక్క నామం. శాంతి అతీత, శాంతికు పైకి వెళ్ళాలి. కళ ఆత్మిక, అది ఒక కళ. అందులో ఆత్మంగా తను ఉంటుంది, అంటే మోక్షంలో తను ఉంటుంది. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప. గంభీర, ఒకటి గంభీరం అంటే సీరియస్గా ఉండటం. సీరియస్గా అంటే అసలు అని అలా కాదు, రౌద్రావతారం కాదు. అంటే ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే మాట్లాడటము, ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే నవ్వడము, అవి అన్నీ గంభీర. ఇది ఒక్క అర్థం. ఇంకొకటి చాలా లోతుగా ఉన్నటువంటిది. సముద్రం చాలా లోతుగా ఉంది, అందుకే సముద్ర గంభీరంగా ఉంటుంది అంటాం. ఏది తీసుకుంటే తను చాలా లోతుగా వెళ్తుంది. ఇంకొకటి పెద్ద రిజర్వాయర్, జలాశయం అంటాము. మనకు అన్ని ఆ జలాశయం నుండి తను ఇస్తుంది. పెద్ద నిధి అలాగుంది గంభీర. గగనాంతస్థ, గగన అంటే ఆకాశం, ఆకాశంలో తను ఉంది. ఆకాశం అనేది పంచభూతాలు ఒకటి, చాలా సూక్ష్మమైనది. అతి సూక్ష్మమైన భూత అంటే ఆకాశం. అందులో తను ఉంది అంటే ఇంకా సూక్ష్మం తను. ఆకాశమే చాలా సూక్ష్మం, ఇంకా సూక్ష్మంగా తను ఉంటుంది. గగనాంతస్థ. గర్విత, గర్విత అంటే గర్వం అంటే ఇక్కడ నెగటివ్ సైడ్ నుండి కాదు, ఆత్మవిశ్వాసం, ఒక దృఢ విశ్వాసం తనకు ఉంది, అది గర్విత. గానలోలుప, గానం, సంగీతం, పాడటం, పద్యం, భజనాలు అంటే చాలా ఇష్టం అంట, చాలా ఎంజాయ్ చేస్తుందంట. గానలోలుప. కల్పనారహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ. కల్పనారహిత, మనము కల్పన అంటే ఐడియాలు. మనం ఏం ఐడియా చేస్తాము? రేపు అక్కడ రిసెప్షన్కి వెళ్ళడానికి నేను ఈ చీర కట్టుకుంటాను, ఈ జువెల్ వేసుకుంటాను, అలా ప్లాన్ చేస్తాం కదా. ఐడియాస్ మనకు వస్తూ ఉంటాయి, అలా చేస్తే ఎలా ఉంటుంది అని. తనకి ఎందుకు కల్పన? కల్పన అవసరమే లేదు తనకి. అయితే కల్పన రహిత. కాష్ఠ, కాష్ఠ అంటే ఒక్క అర్థం మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? తనే కదా, అందుకే కాష్ఠ అని. ఇంకొకటి ఈ వుడ్ అంటాం, దానికి కూడా కాష్ఠ అని పేరుంది. అయితే కాష్ఠ అంటే ఇంకా దిక్కు, ఆ దిక్కు ఈ దిక్కు, ఏ దిక్కు చూస్తే దానికి పేరు కాష్ఠ అని ఉంది. అకాంత,
ఒకసారి కాంతాని చూసాము, చాలా మంచి షైనింగ్ ఉన్నటువంటిది. ఇక్కడ అకాంత అంటే మన పాపాల్ని నాశం చేసేది. ఎన్నో పాపాలు చేశాం, పాపగ్ని అని చూసాం. అలాగే అకాంత మన పాపాల్ని అన్ని నాశం చేసేది. కాంతార్ధ విగ్రహ, ఇక్కడ కాంత అంటే శివుడు, అర్ధనారీశ్వర తత్వం. శివుడు దేహం అర్ధ భాగం తను ఉంది. శివ శివా, అదే తత్వం ఇక్కడ కాంత అర్ధ విగ్రహ. కార్యకారణ నిర్ముక్త కామకేలిత రంగిత, కార్యకారణ నిర్ముక్త. కార్యకారణ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాము. ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అంటే కారణ శరీరం ఉంది, దానికి ఒక కారణం ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో దానికి తరువాత ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చేసేది మనము ఎప్పుడో భూతకాలంలో చేసిన కర్మానికి పరిణామం. ఇంకా ఇప్పుడు చేసేది నెక్స్ట్ వచ్చే దీనికి కాజ్ అయిపోతుంది, కారణం అయిపోతుంది. కానీ తనకి కారణ శరీరమే లేదు, అందుకే కార్యకారణ నిర్ముక్త. కామకేలిత రంగిత తరంగాలు, కామకేలిత తరంగాలు. కామకేలి అంటే ఇక్కడ తనకి ఎలా కావాలో అలాగ విశ్వ సృష్టి చేసి అందులో అన్ని తరంగాలు తను సృష్టి చేసింది, తనే ఆ తరంగాలు. కామకేలిత రంగిత. కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి. కనత్ కనక తాటంక. తాటంక అంటే మనం వేసుకుంటాం కదా డైమండ్ ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకుంటాం కదా, అదే తాటంక. ఎలాగుంది? కనత్. కనత్ అంటే బాగా షైనింగ్ అవుతుంది. కొందరు చూడండి డైమండ్ వేసుకుంటే అబ్బా చలక్ 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 అంటుంది. అలాగే షైనింగ్గా ఉంది కనక. కనక అంటే బంగారం. బంగారంతో ఈ తాటంకాలు తను వేసుకుంటుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు చెప్తారు, సముద్ర మథన సమయంలో శివుడు హాలాహల విషాన్ని స్వీకారం చేస్తాడు, తాగుతాడు. అది ఇక్కడ కంఠంలో ఉంచేస్తాడు. ఏమీ కాలేదు శివుడికి. హాలాహల కదా, ఏమో అవ్వాల్సింది, ఎందుకేమి కాలేదు? ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు అంటే, తల్లి అది నువ్వు వేసుకున్నావు కదా తాటంక, ఆ దాని తాటంకది మహిమాది. ఎంత మహిమ ఉంది తాటంకకి, దానివల్ల శివుడికి ఈ విషయం ఏ పరిణామం కాలేదు. ఇది కనత్ కనక తాటంక. లీలా విగ్రహధారిణి. లీలా, లీలా అంటే ఒక ఆటం, ఒక ఆట ఆడినట్టు విగ్రహధారిణి. ఎలా కావాలో అలాగొక రూపం వేసుకొని వస్తుందంట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు భగవంతుడు 4వ అధ్యాయంలో. ఎప్పుడు అధర్మ పైకి వస్తుందో, ధర్మ క్షీణమైపోతుందో అప్పుడప్పుడు నేను అవతారం ఎత్తి వస్తాను. ఇది లీలా విగ్రహధారిణి. చూడండి, ఏ తేడా లేదు. అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఇక్కడ వాగ్దేవతలు తను గురించి చెప్తున్నారు అంతే. అంటే కృష్ణుడు వేరు, అమ్మవారు వేరు కాదు, ఒక్కటే, పరబ్రహ్మ ఒక్కటే. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని. అజా జన్మమే లేదు, పుట్టలేదు తను. అజా క్షయ వినిర్ముక్త, దేహం ఉంటే దానికి వృద్ధి క్షయం అంతా ఉంటుంది. ఇప్పుడు దేహమే లేదు, క్షయం ఎక్కడ ఉంటుంది? క్షయం అంటే క్షీణం అయిపోయేది. క్షయ వినిర్ముక్త. ముగ్ధ, మోసం చేసే మనస్సే లేదు, ఎవరికి మోసం చెయ్యదు. అంటే ముగ్ధతగా, ఇన్నోసెంట్ అంటాం కదా, అది కపట, అది లేదు. ముగ్ధ. క్షిప్రప్రసాదిని. క్షిప్ర అంటే శీఘ్రం, అతి శీఘ్రం, అనుగ్రహం తొందరగా ఇచ్చేస్తుంది. శివుడికి అశుతోషుడు అని పేరుంది. అంటే కొంచెం ఏదో చేస్తే చాలంట, చాలా సంతోషంగా ఏం అడిగామో అవి అన్నీ ఇచ్చేస్తాడంట. అలాగే క్షిప్రప్రసాదిని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. చాలా ముఖ్యమైన నామ ఇది. అంతర్ముఖ సమారాధ్య, లోపల, మన లోపల మానస పూజ చేసే వాళ్ళకి తను దొరుకుతుంది. బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా ఉంటే ఎప్పుడు చూస్తే ప్రపంచం ప్రపంచం ప్రపంచం,
ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందు వెళ్తే ఇంకా ఏమంటున్నారు అంటే పూజ ఆచారాలు ఏమి అవసరం లేదు, చేయకూడదని కాదు, ఒక్క లెవెల్ వరకు తప్పకుండా చేయాల్సిందే. కానీ ఆ తరువాత బయట చేస్తూ చేస్తూ మన మనస్సు అక్కడ ఉంటుందా లేదా ఇది గమనించాలి. చెయ్యి ఆరతి చేస్తుంది, కానీ మనస్సు ఆరతిలో ఉందా? మనస్సు భగవంతుడి పాద మీద ఉందా? మనస్సు ఎక్కడ వెళ్తుంది? అమ్మో ఇవాళ వాళ్ళు వస్తున్నారు, అక్కడ ఫ్రిడ్జ్లో ఇది ఉందా లేదా, షాపుకి వెళ్ళి అది తీసుకురావాలేమో, మా వారు ఇక్కడ రాలేదే, అది చెప్పాలి కదా, అవి అన్నీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. చెయ్యి మాత్రం ఆరతి చేస్తూ ఉంటుంది. ఇది బహిర్ముఖంగా ఉంటే సుదుర్లభ, తను దొరకదు. అంతర్ముఖ, మన మనస్సులో ఏం నడుస్తుంది, అంతరంగంలో ఏముంది, ఎవరి మీద ద్వేషం ఉంది, ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద అసూయ ఉంది, ఇవన్నీ మనము గమనించాలి. ఎందుకు వస్తుంది నాకు ఇట్లా, దీని విశ్లేషణ మనం చెయ్యాలి. ఇది అంతర్ముఖ సమారాధ్య. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. త్రయి అంటే 3 వేదాలు. త్రివర్గ నిలయ, ధర్మ అర్థ కామ. మోక్షదా అని చెప్పారు, ముక్తిదా అని చెప్పారు. ఇప్పుడు ధర్మ అర్థ కామ ఇది కూడా తను ఇస్తుంది, తను అక్కడే ఉంది. త్రివర్గ నిలయ. త్రిస్థ, ఎక్కడెక్కడ 3 అని కనపడుతుందో మనకు దానికి చాలా అర్థాలు ఉంటాయి. 3 గుణాలు, సాత్విక రాజసిక తామసిక గుణాలు. 3 కాలాలు, వర్తమాన భూతకాల భవిష్యత్ కాలాన్ని మనకు 3 కాలాలు ఉంటాయి. ఇంకా అవస్థలు, జాగ్రత్త సుషుప్తి స్వప్న, ఇవి 3 అవస్థలు. చాలా అవస్థాత్రయ, కాలత్రయ, గుణత్రయ, అలాగే 3 చాలా వస్తున్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీరం. ఎక్కడెక్కడ ఈ 3 వస్తాయో, గ్రూప్గా వస్తున్నాయో అక్కడంతా తను థ అంటే ఉంది. త్రిహి థ అక్కడ ఉంటుంది. త్రిపురమాలిని. త్రిపుర అంటే మన శరీరానికి పేరు త్రిపుర అని ఉంది. మన అందరిని ఒక మాలగా వేసుకొని తను ఉందంట. ఎంత మంచిది కదా మనకు. మనం ఒక తను మాల వేసుకుంటే అబ్బా నేను కూడా అందులో ఒక ఎంత హ్యాపీగా మనము చెప్పుకోవాలి ఈ నామ త్రిపురమాలిని. భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్తున్నాడు అర్జునుడికి, సూత్రే మణిగణా ఇవ మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అంటాడు. అందరూ కూడా ఎలా మణిలు ఉంటాయో, బీడ్స్ ఉంటాయి కదా, మాల వేసుకుంటాం, ముత్యాల మాల వేసుకుంటాం, అలాగే ఒక దారంలో ఉండాలి కదా అవి అన్నీ. ఆ దారం నేను, మీరందరూ కూడా ఈ అన్ని ముత్యాలు. అలాగే త్రిపురమాలిని, అలాంటి మాల తను వేసుకొని ఉంది. అలాగే శ్రీచక్రలో ఒక ఆవరణ ఉంది, అందులో ఉన్నటువంటి దేవత కూడా త్రిపురమాలిని. నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి. ఆమయ అంటే రోగాలు, నిరామయ రోగాలు లేవు. తనకేమి రోగం? మనకైతే భవరోగ, మానసిక రోగ, దైహిక రోగ ఇవన్నీ ఉంటాయి. అది తప్ప ఇంకా భవరోగ కూడా ఉంది మనకు. తనకుందా? తనకి ఏ రోగము లేదు. అందుకే నిరామయ. నిరాలంబ, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, అవలంబన, ఆధారపడి ఉందా తను? తనే మన అందరకు ఆధారం. అందుకే నిరాలంబ. స్వాత్మారామ, స్వ ఆత్మ, అందులో రమించడం. మనకేమో సంతోషం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. పెళ్ళి అయితే సంతోషం, కొందరికి డైవోర్స్ అయితే సంతోషం, కొందరికి డబ్బు వస్తే సంతోషం, కొందరికి డబ్బు ఖర్చు పెడితే సంతోషం కదా. బయట చూస్తున్నాము, వెతుకుతున్నాము ఎక్కడ సంతోషం దొరుకుతుంది, ఎక్కడ శాంతి దొరుకుతుంది అని. కానీ స్వ ఆత్మ, మన లోపల ఉన్నటువంటి ఆత్మంలో రమించాలి. అక్కడ ఉంది సంతోషం, ఆనందం అనేది అక్కడ ఉంది. తను తెలుసు, అందుకే ఎప్పుడు కూడా సంతోషంగా స్వ ఆత్మంలో సంతోషంగా రమిస్తుంది. సుధాశ్రుతి, అమృత వృష్టి. మనకు పెద్ద వర్షం వస్తే ఎంత బాగుంటుంది. తను ఎలాంటి వర్షం? ఇప్పుడు సుధా, అమృత వర్షం మనకందరికీ సృజిస్తుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసార పంక అంటే బురద. సంసార అనేది ఒక బురద. అలాగే అక్కడ పడి
బయటకి రావాలి అని కూడా మనకు తెలీదు, రావచ్చు అని కూడా తెలీదు. ఇంకా బురద ఎలాగుంటుంది? అక్కడ వెళ్తే ఇంకా లోపల వెళ్ళడమే, బయట రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా లోపల వెళ్తాము. ఎంత కష్టం అది. గజేంద్ర మోక్ష కథ మనకు తెలుసు. గజేంద్రుడు అలాంటి బురదలు పడితే వేరే అన్ని గజాలు వెళ్ళిపోయాయి. అమ్మో మనమేమి హెల్ప్ చేయలేము, సరే అంతే అయింది, నా అవస్థ ఇంతే అని వదిలేసి అందరూ వెళ్ళిపోతే వాళ్ళందరూ హెల్ప్ చేస్తారేమో అని చూశాడు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. అప్పుడు నారాయణ గుర్తుకొచ్చింది. మనకు సంకటం వస్తే వెంకటరమణ గుర్తు వస్తుంది. అలాగే నారాయణని అప్పుడు కూడా పిలిస్తే భగవంతుడు వచ్చి మోక్షం ఇస్తున్నాడు. అలాగే సంసార పంక నిర్మగ్న, అందులో మగ్నమైపోయాము, ముంగిపోయాము ఈ సంసారానే బురదలు. అక్కడి నుండి సముద్ధరణ, మనని ఉద్ధార చేసే ఎలా పండితులు అంటే ఎవరు? బాగా నాలెడ్జ్ ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు తను. అలాంటి పండిత మన అందరినీ ఈ సంసారనే బురద నుండి బయటికి ఉద్ధార చేసే పండిత తను. యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. యజ్ఞప్రియ ఇది ఒకసారి చూశాము. యజ్ఞ అంటే ఇక్కడ పంచయజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ అని 5 యజ్ఞాలు. ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి చేసే హవన యజ్ఞ హోమ కాదు ఇది, ప్రతి క్షణము చేసే యజ్ఞ. ఇది చాలా ఇష్టం తనకి. తినడం అది ఒక యజ్ఞ. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో. తినేది కూడా ఒక యజ్ఞమే, మాట్లాడేది కూడా ఒక యజ్ఞమే. అలాంటి యజ్ఞ అంటే తనకు చాలా ఇష్టం. యజ్ఞకర్త్రి, తినేది ఒక యజ్ఞం అంటే చేసే ప్రతి ఒక్క యాక్షన్ ఒక యజ్ఞమే కదా. చేసే ప్రతి ఒక్క కర్మము యజ్ఞము కాలేదా? ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. నేను లలితా సహస్రనామ చెప్తున్నాను. నేను 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 అని ఎంత అహంకారం ఉంది మనకు. చేసేది ఎవరు? యజ్ఞకర్త్రి, తను యజమాన స్వరూపిణి. యజమానుడు అంటే ఎవరు? ఎవరు కర్తృవో వాళ్ళకి పేరు యజమానం. ఎవరు కర్తృ ఇక్కడ? మనమేమన్నా చేస్తున్నామా? తేన వినా తృణమపి నా చలతి. ఒక గడ్డి కూడా ఇలాగ అవదంట తను ఆజ్ఞ లేకపోతే. అయితే ఎవరు చేసేది? ఎవరు యజమాన స్వరూప? తనే యజమాన స్వరూప, తనే యజ్ఞకర్త్రి. ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని. ధర్మ ఆధార, అన్ని ధర్మాలకి ఆధారంగా ఉండేటువంటిది తనే. ధనాధ్యక్ష, ఎంత ప్రపంచంలో ఎంత సంపత్తు ఉందో, కొందరికి ఎక్కువ డబ్బు ఉంది, కొందరికి తక్కువ ఉంది, కొందరికి ఇది ఉంది అది ఉంది అని అన్ని దీనికి అధ్యక్ష ఎవరు? తనే. అది తనదే. మనకు కొన్ని రోజులకి పట్టుకోచోతి, ఇప్పుడు కొన్ని రోజులు నీ దగ్గర ఉండని ఇచ్చేసింది అంతే. ఎప్పుడు ఇవ్వాలో అది ఇవ్వాల్సిందే. దేహమైనా అంతే. తను ఇచ్చింది తను ఎప్పుడు తీసుకువెళ్తుందో సంతోషంగా ఇవ్వాల్సిందే. ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని. ధన ధాన్య వివర్ధిని, ధనాన్ని ఇంకా పెంచేస్తుంది. అలాగే ధాన్య, మనకు ధాన్యం అవసరమే, ఆహారం అన్నీ అవసరమే, అన్నీ మనకు తను ఇస్తుంది. విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. విప్ర అంటే ఒక శ్లోకం వస్తుంది. జన్మతో జాయతే శూద్ర కర్మతో జాయతే ద్విజ. వేద పాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. పుట్టినప్పుడు అందరూ శూద్రులే, తర్వాత కర్మయోగ చేసి ద్విజ, మళ్ళీ రెండో జన్మమని అవుతుందంట. వేద పాఠేన, పాఠం అంటే ఒక పాఠన వడబడబడబడ అని స్తోత్ర చెప్పడం కాదు. అది ఏంటో అని తెలుసుకొని దాన్ని ఆచరించడము, అది విప్ర. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. బ్రాహ్మణం పుట్టిన జాతి కాదు, బ్రహ్మజ్ఞానం వస్తే బ్రాహ్మణుడు. ఇక్కడ విప్ర అంటే అలాంటి జ్ఞాన వేద పాఠ, వేద తెలిసిన వాళ్ళకి పేరు విప్ర. అలాంటి విప్రులంటే ప్రియ, చాలా ఇష్టం. విప్ర రూప, వాళ్ళల్లో ఉన్నటువంటి రూప తనే. విశ్వభ్రమణకారిణి, ఇప్పుడే చూశాము అంత భవచక్ర ప్రవర్తిని అని. విశ్వభ్రమణ, ఇది తిరుగుతూ ఉంది మన విశ్వం.
కారణం ఎవరు? తనే కారణం. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి. విశ్వగ్రాస ఒకసారి చూసాం, మహాగ్రాస మహాశన అని. మొత్తం విశ్వమంతా తనకి ఆహారమే. 11వ అధ్యాయ భగవద్గీతలో భగవంతుడు చూపిస్తాడు విశ్వరూప దర్శనం. అది చూసి భయంకరమైన రూపం అది. నోట్లో అందరూ వెళ్తున్నారు. భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, దుశ్శాసన అందరూ లోపల వెళ్తున్నారు. అయితే ఈ మొత్తం విశ్వమే తనకి గ్రాస అంటే ఆహారం. మనం కూడా ఆహారమే కదా తనకి. మనం ఎప్పుడు చనిపోతాము అంటే తను లోపల వెళ్తున్నాము, తనకి ఆహారంగా వెళ్తున్నాము. ఎంత సంతోషపడాలి మనము. అయితే మృత్యు అంటే భయం ఉండకూడదు, సంతోషంగా వెళ్ళాలి. ఆహా, నేను ఆహారంగా, నా తల్లికి ఆహారంగా నేను వెళుతున్నాను అని. విశ్వగ్రాస. విద్రుమాభ. విద్రుమ అంటే పగడాలు. పగడాలు ఒక షైనింగ్ ఉంటుంది. నవవిద్రుమ బింబశ్రీ అని ఒకసారి చూసాము, అదే ఇక్కడ విద్రుమ ఆభ. ఆభ అంటే ఆ షైనింగ్ ఎలాగుంది అంటే పగడాలు అలాగుంది. ఇంకొకటి విద్రుమ అంటే దొండకాయ. దొండకాయ ఒక రెడ్ కలర్ ఉంటుంది, ఆ షైనింగ్ అలాగే తను కూడా ఉంది. వైష్ణవి విష్ణు రూపిణి. వైష్ణవి అంటే విష్ణుకు ఉన్నటువంటి శక్తి. బ్రహ్మాణి అంటే బ్రహ్ముడికి ఉన్నటువంటి శక్తి. ఇక్కడ విష్ణుడికి ఏమి శక్తి ఉందో అది తనే వైష్ణవి. అలాగే విష్ణు రూపిణి, తనే విష్ణు రూపంలో ఉంది. అర్ధనారీశ్వర తత్వంలో శివుడు ఇటు ఉంటాడు, ఈ లెఫ్ట్ సైడ్ అమ్మవారు శివ ఉంటుంది. అలాగే శంకర నారాయణ రూపాన్ని కూడా ఉంది. ఇటు శంకర, ఇటు నారాయణ. అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నారాయణ లేదా అమ్మవారు. అంటే నారాయణ ఈక్వల్స్ అమ్మవారు అని ఒక ఈక్వేషన్ మనము చేసుకోవచ్చు. అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. అయోనిహి, మనమందరు యోనిలో పుట్టాము. తనకి జన్మమే లేదు, అజాని చూశాము. అయితే తను అయోని, యోని నుంచి రాలేదు. ఇంకొకటి యోని అంటే ఉన్నటువంటి ప్లేస్. ఇప్పుడు మనము ఒక జాగంలో ప్లేస్లో ఉన్నాము, ఆ దానికి పేరు ఇప్పుడు ధామ. పరంధామ అని చెప్పట్లేదు, ధామ నివాస. ఎక్కడ వాసిస్తామో అది నివాస అని. తనకి వాసమే ప్లేసే లేదంట. ఎందుకు అట్లా అంటున్నారు? మొత్తం విశ్వం తనది. ఇప్పుడు ఇది నా ఇల్లు, అది నా ఇల్లు కాదు అంటే ఏమంటాము? ఇది నా ఇల్లు, అది నీ ఇల్లా? ఆహాహా, అది నాది కాదు. తనకి అన్ని తనదే కదా. అయితే చెప్పడానికి ఏముంది అందులో ఇది నాది అని? ఏదో ఒక్కటి నాది, ఇంకా అంత మిగిలితే అన్ని నాది కాదు అంటే నేను చెప్పాలి ఇది నాది అని. అయితే అయోనిహి. ఇంకా అయోనిహి యోని నిలయ. యోనిలో తను ఉంటుంది. ఇక్కడ యోని అంటే మన సృష్టి చేసేది తనే, సృష్టిలో తను ఉంటుంది. ఇంకొకటి శ్రీచక్రంలో లోపల ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్, త్రికోణం ఉంటుంది. అందులో తను బిందు రూపంలో ఉంది, అందుకే యోని నిలయ. కూటస్థ. కూట అంటే ఏ మార్పు లేనటువంటిది. మనకిప్పుడు దేహం మార్పు, మనస్సు మార్పు, బుద్ధి మార్పులు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. తనకి ఏ మార్పు లేదు, ఎందుకంటే తను ఆ పరబ్రహ్మ, నిర్గుణ నిర్వికార తత్వ పరబ్రహ్మ. అందుకే కూటస్థ. కులరూపిణి. కుల అంటే చాలాసారి చూసాము, ఒక ఫ్యామిలీ ఉండొచ్చు లేదా షట్ చక్రాలు, దానికి కుల అని పేరుంది. అలాగే మూలాధార చక్రానికి కూడా కుల అని పేరుంది. ఇంకా గురువులు, ఒక్క పంథం అందులో ఉంటే కూడా, ఒక్క గ్రూప్ అంటాము, అందులో ఉంటే కూడా కుల అని పేరుంది. కులరూపిణి. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి. వీరగోష్ఠి ప్రియ. ఇప్పుడే చూసాము వీరులు. వీర అంటే ఎవరు అహంకారం పోవాలి, నా ఇంద్రియాలు నా వశంలో రావాలి అని ఎవరు లోపల యుద్ధం చేస్తున్నారో వాళ్ళ పేరు వీర. వీరగోష్ఠి. ఇప్పుడు మనం కూడా ఇది ఒక గోష్ఠి, ఒకరే మాట్లాడుతున్నారు కానీ గోష్ఠి అంటే అందరూ కలిసి డిస్కస్ చేయడం, విచార వినిమయ చేయడం. అలా చేసి అందరూ నేర్చుకుంటారు కదా. ఒక్కరికి ఒక ఐడియా ఉండొచ్చు, ఒక జ్ఞానం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొక ఐడియా ఉండొచ్చు, ఒక జ్ఞానం ఉండొచ్చు, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అలాంటి వీరగోష్ఠి అంటే తనకు చాలా ఇష్టం. వీర అంటే
యుద్ధం చేసే దీంట్లో చాలా కెపాసిటీ ఉన్నటువంటిది వీర. నైష్కర్మ్య, నిష్కామ కర్మ. మనం ఏం చేస్తున్నాము? సకామ కర్మ. నాకు ఇది రావాలి, అందుకే ఇది చేస్తున్నాను, ఇలాగే ఫలితం రావాలి, నేను చేసింది బాగుండాలి కదా. నాకు అన్నీ సకామ, నా కోసం, నా ఫ్యామిలీ కోసం. నిష్కామ అంటే నా కోసం కాదు, నిస్వార్థంగా వస్తే ఎలాగైనా రాని, కానీ నేను మంచిగా చేస్తాను, ఇది నిష్కామ. తను అలాగే చేసే అన్ని కర్మాలు నైష్కర్మ్యంగా ఉంటుంది. నాదరూపిణి, ఏ పద, ఏ శబ్దం తీసుకుంటే అందులో ఒక నాదం ఉంటుంది, అది తనే నాదరూపిణి. విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. విజ్ఞాన కలన, కలన అంటే కారణం. విజ్ఞాన కలన, జ్ఞానానికి విజ్ఞానానికి తేడా మనం చూసాము. జ్ఞాన అంటే ఊరికే మనం ఏం చదువుతున్నామో మనకేదో తెలిసిందో అది జ్ఞానం. విజ్ఞానం అంటే దాన్ని ప్రయోగం చేసి దానివల్ల మనకు ఒక భావన వస్తుంది కదా, అది విజ్ఞానం. ఇప్పుడు అక్కడ ఒక దీపం ఉంది అనుకోండి, దీపం వెలుగుతుంది. పిల్లలకి మనం చెప్తాం, చిన్న పిల్లలకి, ముట్టొద్దు నాన్న వేడిగా ఉంటుంది అది అని. చిన్న పిల్లలు, ఆ పిల్ల ఏమో వెళ్ళి టచ్ చేస్తుంది. ఆహా, అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది వేడి అంటే ఇలాగుంటుందా అని కదా. చెప్తే పిల్లలకి తెలుస్తుందా? ఏదో తెలిసింది, వేడిగా ఉంది. అది ఏంటి వేడి అంటే ఎలాగుంటుంది, ఎప్పుడు తెలుస్తుంది? అక్కడ వెళ్ళి దాన్ని ఆహా ఇలాగ చేస్తే ఓబ్బా ఇది వేడిగా ఉంది, అది విజ్ఞానం. విజ్ఞాన కలన. అలాగే మనకు కూడా ఎన్నో జ్ఞానాలు వస్తాయి, అక్కడ వింటాము, ఇక్కడ చదువుతాము, అన్నీ తెలుసు. కానీ మన అనుభవానికి అది వచ్చినప్పుడు ఓహో అది ఉండిపోతుంది. ఎందుకంటే అనుభవం అయింది మనకు. ఊరికే వినడం చదవడం కాదు, మన అనుభవానికి వచ్చినప్పుడు ఆ జ్ఞాన విజ్ఞానం అయిపోతుంది. విశేషమైన జ్ఞానానికి పేరు విజ్ఞానం. దానికి కారణం తను విజ్ఞాన కలన. తర్వాత కల్య. కల్య అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి, పొద్దున సూర్యోదయం అయ్యేసరికి కనపడే ఒక రంగు, దానికి పేరు కల్య. ఉషకాల, ప్రాతకాల అంటాము. ప్రాతకాలంలో ఏ రంగు కనపడుతుందో అక్కడ ఆకాశంలో ఆ రంగుకి పేరు కల్య. ఇంకొకటి కల్య అంటే చాలా మంగళమైనది, కళ్యాణి. అదే కల్య. కల్య అంటే చాలా మంగళమైనది. ఇంకొకటి రెడీ, సిద్ధంగా. ఎప్పుడు చూస్తే ఎవరు రెడీ, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగే అవసరమే లేదు, తను సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ కల్య. ఇంకొకటి, ఏ కళ తీసుకుంటే అందులో తను ఎక్స్పర్ట్. పాడటం. పాడటం ఏంటి, తను మాట్లాడితే అది అంత మధురంగా ఉంటుందంట. సాధు సాధు అని తను చెప్తే సరస్వతి అమ్మవారు వీణ సై పక్కకు పెట్టేసి పాడటం అంతా స్టాప్ చేశారంట. ఎందుకని అడిగితే, ఆహా నేను ఇంతసేపు పాడాను, బాగానే ఉండింది, కానీ నువ్వేమో ఒక్క సాధు సాధు అని చెప్పావు కదా, అది ఎంత మధురంగా ఉంది, ఇంకా నేను పాడటం ఎందుకు అంటే ఆ నాదతనే అంత ఒక నైపుణ్యత, అందులో కళా నైపుణ్యత, దానికి పేరు కల్య. విదగ్ధ. విదగ్ధ అంటే చాలా ఇంటెలిజెంట్, క్లెవర్, చాలా బుద్ధి, అది విదగ్ధ. ఇంకొకటి దగ్ధ అంటే దహించడం. దహన చేస్తారు కదా, దహించడం, కాల్చేయడం. ఎలా చేస్తుంది? విదగ్ధ, విశేషమైన కాల్చేయడం. దేన్ని కాల్చేస్తుంది తను? మన అహంకారాన్ని కాల్చేసే ఎక్స్పర్ట్ తను విదగ్ధ. బైందవాసన. శ్రీచక్రంలో లోపల సెంటర్లో బిందు రూపంలో తను ఉంటుంది, అందుకే తనకి బైందవాసన అని పేరు. అలాగే ఇక్కడ మన నెత్తి మీద ఈ ఆజ్ఞాచక్ర ఉంది. ఈ ఆజ్ఞాచక్ర ఉన్నటువంటి ప్లేస్కి కూడా పేరు బైందవాన్. ఇక్కడ కూడా తను ఉంటుంది, బైందవాసన. తత్వాధిక, తత్వమయి, తత్వమర్థస్వరూపిణి. తత్వ అధిక. తత్వాలు చూసాము మనము.
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచవాయు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఇవి అన్ని తత్వాలు. తత్వ అధిక, అధిక అంటే ఇంకా ఎక్కువ. ఈ తత్వాలేంటి? దానికిన్న ఎక్కువ తను ఉంది, తత్వాధిక. తత్వమయి, ఏ తత్వ తీసుకుంటే అందులో తను ఉంది. తత్వమర్థస్వరూపిణి, తత్వం అసి. ఇది ఒక మహావాక్యం, వేదలు వచ్చే, ఉపనిషత్తులు వచ్చే ఒక్క మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అని చెప్పినట్టు తత్ త్వం అసి, అది నువ్వు. ఆ అర్థం తను రూపమే, తత్వమర్థ స్వరూపిణి. నీదే రూపం ఆ మహావాక్యం కూడా, తత్వమర్థ స్వరూపిణి. సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. సామగాన ప్రియ, సామవేద. సామవేద ఎప్పుడైనా విన్నాము అంటే తెలుస్తుంది, మంచిగా రాగంగా పాడతారు. అలాంటి సామగాన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక మాధుర్యం ఉంటుంది అందులో. సంగీతం ఎలా పాడతారో అలాగే ఒక రాగంలో పాడతారు. వేరే స్తోత్రాలు ఎలాగుంటాయి? ఇప్పుడు ఋగ్వేద, యజుర్వేద, ఇవి అన్నీ ఒక మంత్ర అలాగే ఉంటుంది. సామగానము మంత్రమే ఉంటుంది, కానీ పాడే విధానం అది ఒక రాగంలో. అందుకే సామగాన ప్రియ. అలాంటి సామగాన అంటే తనకి చాలా ప్రియమైనది. ఇంకొకటి సామగాన అంటే సమూహగాన. చాలామంది కలిసి మంచిగా కూర్చొని పాడతారు కదా, అది కూడా సామగాన. ఇప్పుడు కొన్ని మంది ఒక గుడికి వెళ్ళి కూర్చొని పాడాలి అంటే చూడండి, ఒక్క సమయంలో రావాలి, అందరూ కలిసి ఒక్క రాగంలో నేర్చుకొని పాడాలి. అయితే ఎన్ని గుణాలు అక్కడ మనకు డెవలప్మెంట్ అవుతుంది. అందరితో కలిసి ఉండటం, అవి అన్నీ మనకు తను నేర్పిస్తుంది ఈ సమూహ గాన చేస్తే. అందుకే ఎక్కడెక్కడ అవకాశం వస్తుందో అక్కడ అందరూ కలిసి పాడాలి అంటారు. ఆ వైబ్రేషన్ తరంగాలు కూడా అలాగుంటాయి. అందరూ గట్టిగా పాడినప్పుడు, మధురంగా పాడినప్పుడు, మనస్సు పెట్టి పాడినప్పుడు ఒక మంచి తరంగాలు అక్కడ సృష్టి అవుతున్నాయి. అందుకే సామగాన ప్రియ. సౌమ్య, సోమ అంటే చంద్రుడు, సోమ అలాగే అని సౌమ్య. ఎలాగున్నాడు చంద్రుడు? బాగా కూల్గా ఉంటాడు. ఎవరి మీద ఏమీ లేదు, ఎవరితో ఫైటింగ్ లేదు, ఏమీ లేదు. అందుకే సౌమ్య. కొందరు చెప్తాం కదా మనము, చాలా సౌమ్య స్వభావం అండి, ఎవరికి కొంచెం కూడా వాళ్ళ వల్ల నొప్పి తగలదు. ఎప్పుడు చూస్తే ఒక మంచి నవ్వు, మంచి మాటలు, ఇది సౌమ్య. సదాశివ కుటుంబిని. సదాశివుడి కుటుంబంలో తను, మనం లేదా మన కుటుంబంలో అలాగే. కానీ ఏమి తేడా అక్కడ అంటే, ఎవరెవరున్నారు కుటుంబంలో? మనమందరూ కూడా ఉన్నాము, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం చూస్తే ఎవరెవరు? సదాశివుడు, ఇంకా అమ్మవారు, గణేశ, సుబ్రహ్మణ్యం, వీళ్ళు చూస్తే చాలు. అందరూ వద్దు, మనం కూడా ఉన్నాము, కానీ వదిలేసి నలుగురు అది చూద్దాము. ఎలాగున్నాడు సదాశివుడు? ఏ ఆభరణాలు? సర్పాలు. ఆభరణాలు అంటే సర్పాలు. ఇంక ఏ ఆభరణ వేసుకోడు. విష్ణు మంచి మంచి ఆభరణాలు వేసుకుంటాడు. శివుడు సర్పాలు మాత్రమే, కాళ్ళో చెయ్యో ఎక్కడ చూస్తే అలా అదే సర్పం మాత్రమే. ఇంకా ఏ డ్రెస్ వేసుకుంటాడు? మంచి సిల్క్ పంచ కట్టుకుంటున్నాడా? గజ చర్మ, వ్యాఘ్ర చర్మ, అది ఒక చిన్న పీసే. ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు, శ్మశానవాసి. ఏ వెహికల్? ఒక నంది వెహికల్. నిదానంగా, ఎందుకంటే వయసు అయింది ఆ నందికి, నిదానంగా వెళ్ళే ఒక వాహనం. ఆయనతో అడ్జస్ట్ చేసుకోవాలా? అమ్మవారు మంచి ఆభరణాలు వేసుకోవాలి, సర్వాభరణ భూషిత. నేను ఇలాగుండి ఆయన అలాగుంటే ఏమంటారో జనాలు? మనకెన్ని ప్రాబ్లమ్స్ కదా, అవి అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. కంప్లైంట్ ఇవ్వకూడదు. మీరెందుకు ఇలాగున్నారండి, చూడండి విష్ణు ఎలాగున్నాడు, ఎంత మంచిగా డ్రెస్ వేసుకుంటున్నాడు,
కంపారిజన్ ఉందా? లేదు. ఏ ఆభరణాలు వేసుకోరండి మీరు ఆ సర్పాల విష? ఇక్కడ ఉన్నటువంటిది విషమే. ఇంకా గణేశుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాహనం, గణేశుడికి ఏలుక, సుబ్రహ్మణ్యుడికి నెమలి పికాక్, అమ్మవారికి సింహం. ఈ వాహనాలు చూస్తే వాళ్ళందరికీ వైరత్వమే. ఎనిమిస్ కదా, శత్రువులు కదా వాళ్ళు. ఒక పీకాక్ సర్ప, అప్పుడు చూస్తే ఫైటింగే. ఇవి అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఎవరి చేతిలో ఉంది? అమ్మవారి చేతిలో ఉంది. మనకు కూడా అంతే. ఇంట్లో ఉన్నటువంటి గృహిణి, లేడీ ఆఫ్ ద హౌస్ కరెక్ట్గా ఉంటే మొత్తం సంసారం బాగుంటుంది. లేదు మనమే ఇలాగే ఫైట్ చేసుకుంటామంటే కుటుంబం మంచిగా ఎలాగుంటుంది? అయితే ఇవన్నీ గమనించి మనము నేర్చుకోవాలి. ఎలాగుండాలి కుటుంబంలో, నేను ఎలాగుండాలి, నా కర్తవ్యం ఏంటి? పిల్లలు ఫైటింగ్ చేస్తే, అమ్మో 2 పిల్లలు ఫైటింగ్ చేస్తే మనము ఏమీ చేయలేకపోతున్నాము. చిన్న పిల్లలు ఫైటింగ్ చేసే, పెద్దగా అయిన తర్వాత ఎలాగైనా ఏమి చేయలేము. చిన్నపిల్లలు చేస్తే మనం ఏమి చేయలేకపోతున్నాము. కానీ ఎలా ఉంది? అందుకే సదాశివ కుటుంబిని, సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి. సవ్య అపసవ్య మార్గ, దీనికి ఒక 2-3 అర్థాలు ఉంటాయి. సవ్య అంటే జ్ఞాన మార్గం, అపసవ్య అంటే అజ్ఞాన మార్గం. వెళ్ళేదే కానీ అజ్ఞానంతో. మనం కూడా చాలాసారి అజ్ఞానంతోనే చేస్తున్నాం. జ్ఞానిలు వాళ్ళకి తెలిసి చేస్తారు. ఇది సవ్య అపసవ్య. ఇంకొక విధంగా చెప్పాలంటే 8వ అధ్యాయంలో భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో భగవంతుడు అంటాడు, చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉంటాయి అర్జున. ఒకటి మంచి మార్గం, ఇంకొకటి అంత మంచిది కాదు. ఒక్క మార్గం పర, ఇంకొకటి అపర. పర అంటే స్వర్గానికి లేదా అన్ని దేవతలు ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళడం. ఇంకొకటి పితృలోకం. వెళ్ళే రోడ్ పాత్ ఎలాగుంటుంది? మార్గం చీకటిగా ఉంటుంది. అక్కడ చాలా బ్రైట్గా ఉంటుంది, వెళ్ళడం ఈజీగా వెళ్ళిపోతాము. ఇవి 2 మార్గాలు కూడా తను ఉంది. ఏ మార్గం అయితే కూడా తను అందులో ఉంది. ఇంకొకటి ఇడానాడి పింగళ నాడి అని ఉంటుంది. సుషుమ్న అనేది సెంటర్లో ఉంటుంది, ఇడా లెఫ్ట్ ఉంటుంది, పింగళ రైట్లో ఉంటుంది. ఇవి 2 మార్గాలు. అంటే మనము ఊపిరి తీసుకొని మూలాధారం నుండి సహస్రారకు వెళ్ళి మళ్ళీ సహస్రారం నుండి మళ్ళీ మూలాధారానికి కింద వచ్చేది. ఇవి 2 మార్గాలు. ఒకటి సవ్య, ఇంకొకటి అపసవ్య. అందులో 2 దీంట్లో కూడా తను ఉంది. సర్వాపత్ నివారిణి, ఆపత్ వినివారిణి. అన్ని ఆపత్తు, ఏమి ఆపత్తు ఉంటే కూడా తను నివారణ చేస్తుంది. దుర్గా ఆపదుద్ధార స్తోత్రం మనమందరూ పాడుతున్నాము. అయితే సర్వ ఆపత్ వినివారిణి, ఎన్ని కష్టాలు ఏముంటే కూడా తను నివారణ చేస్తుంది. స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత. స్వస్థ ఇప్పుడే చూసాము ఒకసారి, స్వాత్మారామ అని. స్వ ఆత్మంలో ఉండటం, అలాగే స్థ అంటే ఉండటం. స్వస్థ నాలోనే ఉండటము, తనులోనే తను ఉంటుంది. స్వస్థ స్వభావ మధుర, ఎంత మధురమైన స్వభావ. ధీర, వీరకు ధీరకు ఏమి తేడా? వీర అంటే దైహిక సామర్థ్యం ఉండటం, ఫిజికలీ స్ట్రాంగ్. ఇది ధీ అంటే బుద్ధి ఉపయోగించి ఫైటింగ్ చేయడం. వీర అంటే బుద్ధి ఉందో లేదో చెప్పలేము, కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ మెంటల్ స్ట్రెంగ్త్, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అది చాలా ఉంది. అది ధీర సమర్చిత. అందరూ ధీరులు. వీర సమర్చిత అయింది, వీర సమారాధ్య అయింది. ఇప్పుడు ధీర, చాలా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కూడా తన్ని పూజ చేస్తారు. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. చైతన్య అర్ఘ్య సమారాధ్య. అర్ఘ్యాన్ని మనకు తెలుసు, మనము సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాము, సంధ్యావందన చేస్తారు చాలామంది. ఇక్కడ దేన్ని అర్ఘ్యంగా ఇవ్వాలి?
చైతన్య అర్ఘ్య సమారాధ్య. చైతన్య అంటే మన ఆత్మ, మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి, దాన్ని మనము సమర్పణ చేయాలి. తరువాత చైతన్య కుసుమ ప్రియ. అదే చైతన్య అనేది ఒక కుసుమ. ఎన్నో కుసుమ, మందార కుసుమ ప్రియ, పాటలీ కుసుమ ప్రియ ఎన్నో చెప్పారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏ కుసుమం ఇష్టం తనకి? చైతన్య అనే కుసుమం అంటే చాలా ఇష్టం. ఒక శ్లోకం ఉంది, అహింసా ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంత పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. మనము అక్కడిక్కడ వెతికి ఆ పూ కావాలి, ఈ పూ కావాలి. కొందరు ఏం చేస్తున్నారు, పొద్దున లేసి అందరూ అప్పుడు నిద్రపోతూ ఉంటారు, రోడ్లో వెళ్ళి ఏ చెట్టులు ఏ పూలు ఉంటే అన్ని కోసుకొని వచ్చి పెద్దగా పూజ చేయటం. ఎవరింటి ముందు ఏ చెట్టు ఉందో ఒక్క పూ వదలరు. పూజ చేసే అంత భక్తి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అవి ఏమీ అవసరం లేదు. చెయ్యకూడదని కాదు, కానీ అలా చేయకూడదు, పూలతో చేయకూడదని కాదు, కానీ చైతన్య కుసుమ ప్రియ, లోపల ఉన్నటువంటి ఈ మంచి మనస్సుతో ఈ మనస్సుని సమర్పణ చెయ్యాలి. శివానంద లహరిలో ఆదిశంకరాచార్యులు అది కూడా చెప్తారు. ఎక్కడో పర్వత నది అక్కడిక్కడ వెళ్ళి ఆ పుష్పముందా ఈ పుష్పముందా అని వెతికి తీసుకువస్తున్నారు. దాన్ని సమర్పణ చేసే బదులు ఆ మనస్సు అనే హృదయం అనే కమలం ఉంది కదా, హృదయ కమలాన్ని సమర్పణ చేయకూడదా అని ఎంతో అద్భుతంగా శివానంద లహరిలో ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకు. ఒకటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఇంకొకటి చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. ఈ చైతన్య అనే కుసుమ అంటే అది చాలా ఇష్టం తనకి. అంటే మానస పూజ, మనస్సు అక్కడ తన మీద మనము పెట్టాలి. బయట పూజ చేస్తామో లేదో, నైవేద్యం అభిషేకం అర్చన చేస్తామో లేదో తెలీదు, కానీ లోపల చేస్తే చాలా సంతోషపడుతుందంట తను. చేసేది బయటది చేసేది తప్పు అని కాదు, కానీ బయట చేస్తూ చేస్తూ మనస్సు అందులో ఉండాలి. ఆ తరువాత ఎక్కడ చూస్తే అమ్మవారు కనపడాలి. అది ఎట్లా అవుతుంది? బయట కనపడాలంటే ఫస్ట్ లోపల చూసుకోవాలి మనము. ఓహో, తల్లి నా లోపలనే ఉంది. ఈ భావన వస్తేనే బయట అందరిలో మనకు తల్లి అమ్మవారు కనపడొచ్చు. బయట కనపడాలి, లోపల తర్వాత చూద్దామంటే అది అవ్వదు. ఫస్ట్ మనకు నా లోపలనే తల్లి ఉంది ఈ భావన వస్తే ఆ తరువాత బయట కనపడుతుంది. విభూతి యోగ, విశ్వరూప దర్శన యోగంలో కూడా భగవంతుడు ఇదే చెప్తున్నాడు. ఫస్ట్ లోపల మనము చూసుకోవాలి, ఆ దివ్య చక్షు రావాలి. దివ్య చక్షు లేకపోతే ఈ వ్యక్తి ఆ వ్యక్తి, ఈ వస్తువు ఆ వస్తువు, ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని అంతే కనపడుతుంది. అందుకే సుఖ దుఃఖ ఇవి అన్నీ పైన కింద పైన కింద అవుతూ ఉంటుంది. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ, సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల. సదా ఉదిత, ఉదిత అంటే బాగా షైనింగ్, సదా షైనింగ్గా ఉంటుంది. సదా తుష్ట, ఎప్పుడు చూస్తే తృప్తిగా ఉంటుంది. మనం ఇలా ఉన్నామా? ఇప్పుడు ఈ క్షణం తృప్తి, ఇంకొక క్షణం అతృప్తి కదా. ఒక మంచి చీర ఆహా తీసుకువచ్చి ఎంత సంతోషం, నాకు తృప్తి అయింది. కట్టుకొని రేపు వెళ్తే అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఎంత ఇచ్చావు జ్యోతి అంటే నేను దీనికి 4,000 ఇచ్చాను. అవునా, నేను 3,000 ఇచ్చాను. అక్కడ అయింది నా కథ. అక్కడ అయ్యా 1,000 నేను ఎక్కువ ఇచ్చానా? చే నాకు ముందే తెలియకపోయిందే, ఎంత కష్టం పడుతున్నాను. ఎక్కడ పోయింది ఆ తృప్తి అనేది ఉండేది? అయితే అది తృప్తియే కాదు. కానీ తను సదా తుష్ట, ఎందుకంటే కోరికలే లేనప్పుడు తుష్ట, సంతుష్టంగా ఉంటుంది. సదా తుష్ట. తరుణాదిత్య పాటల, తరుణ ఆదిత్య, ఆదిత్య అంటే సూర్యుడు. తరుణ ఆదిత్య పుట్టినప్పుడు ఉండ ఆదిత్య కాదు, కొంచెం పెద్దగా అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక 11 o'clock 12 o'clock ఆ టైంలో ఉన్నటువంటి సూర్యుడికి ఒక రంగు ఉంటుంది, అది రెడ్ విత్ వైట్ అంటారు. ఇప్పుడు కనపడే ఆ కలర్
దానికి పాటల అని పేరు. తరుణాదిత్య పాటల. తను ఎలాగుంది? ఆ రంగులో తను ఉంది. ఇప్పుడు ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము ఇంపార్టెంట్ అంటే 4 నామాలు. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్య కుసుమ ప్రియ. దీన్ని మళ్ళీ మళ్ళీ మనము మనన చేసుకొని, చింతన చేసుకొని, నామపారాయణ ప్రీత అన్నారు. నామపారాయణ చేస్తే తనకి చాలా సంతోషం. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? తనకు సంతోషం ఇవ్వాలి, మన వల్ల తనకి సంతోషం రావాలి. అది ఎలాగని కనుక్కొని, మనన చేసుకొని, చింతన చేసుకొని, ఆ నామంతో నామాన్ని తనకి సమర్పణ చేసి, తను సంతోషంగా ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? తను సంతోషంగా ఉందా లేదా? మనకు సంతోషంగా ఉంటే, మనకు సంతోషం వస్తే తను కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన లోపల తను ఉంది. ఇది మనము తెలుసుకోవాలి. అందుకే నామం చెప్తూ చెప్తూ చేస్తూ చేస్తూ ఈ అధ్యాత్మ పథంలో అందరూ పైకి వెళ్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.